నాకు ఆగ్రహం వస్తే ఆగను. నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను. నన్ను మూసుకొని పో, అలాగే శశిరేఖం చూపిస్తాను. అలారా దారికి. లే. చిరంజీవ 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 కట్టుకున్నది వదిలేసాక తెలియలేదు. విప్పేసిన బట్టలు ఎంత బరువు ఉంటాయో దోలు దిగిరిపోతుంది. అరే ఇంత బరువు ఉన్నావే? ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎత్తలేవా? ఇదిగో దేవుడు బాబు, అది చూసావుగా, దేవుడు అంటే అలా ఉండాలట. ఘటోత్కచుడు కూడా లేపలేనంత బరువు. మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా? బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. ట్రై చేస్తామండి. చా సీరియస్గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువమ్మా నీకు. మరి లేపలేకపోతే నేను దేవుడు నన్ను ఒప్పుకోవాలి. లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి. డన్, మానేస్తా. అయితే ఎత్తవతలేస్తా. అది ఎత్తునైనా ఎత్తు. ఎక్కడి నుంచి వస్తుంది పవరు? అమ్మా మేడిపోయింది. ఏమిటి మాయ? వీడితే ఇలా కాదు. కృష్ణ వెన్న తింటావా కన్నా? అది ఇవ్వు. అది లేపలేనన్నావుగా, సింగిల్ హ్యాండ్తో లేపా. నాతో పెట్టుకోకు. కష్టంతో కొట్టలేకపోయినా ఇష్టంతో కొట్టొచ్చని చాలా గొప్పగా చెప్పే గోపాలం. అయినా ఇన్ని తెలుగు జర్లు పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా? గోపాలం, నీలో జీనియస్ తొక్కేస్తున్నావు. అవసరం చోటు కొంచెం వాణ్ణి కూడా వాడాలి కదయ్యా. ఎక్కడ? అక్కడ. ఒరేయ్ గోపాలరావు, నువ్వు మూర్ఖుడివి, పాపివి, అజ్ఞానివి. నీ షాపు కూర్చున్నందుకు దేవుడు నీకు డబ్బులివ్వాలా? మరి నువ్వు బతకడానికి గాలినిచ్చాడు, అనుభవించమని శరీరాన్ని కూడా ఇచ్చిన దేవుడికి నువ్వెంతివ్వాలరా? ఇది ప్రేమమై గోపికామాత వాదన. అవునంటే వై అని, కాదంటే ఎన్ అని SMS పంపండి. నీకంత నవ్వులాటగా ఉందా? తప్పు చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. కరెక్టే కదా? చెప్తా, నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా వీళ్ళని, వీళ్ళ దేవుడిని. ఎవడి మీద కోపం వచ్చినా నా మీద పడతావేంటి స్వామి? నమో 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 నమ. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. అడ్డే మళ్ళీ మొదటికి వచ్చావు కదరా, అలా కళ్ళు మూసుకొని ఆడేస్తే ఎలా? పావులు ఉంటాయి కదా, చూసుకోవాలి. ఏంటి మిత్రమా, ఓ ఆట ఆడతావా? దేవుడితో ఆట. ఓడిపోతానని భయంగా ఉందా? ఆ ముసలాడు ఏం చేసిందని? దేవుడు అంట దేవుడు. అసలు నీకేం తెలుసా దేవుడి గురించి? మనుషులు బతుకులతో ఆడుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? సరే, నేనంటే నమ్మని తీసే. 700 మంది అభాగ్యులు ఏం చేశారు? ఆ ముసలావిడ పాప ఇంకా నమ్ముతుందే. నమ్మక ద్రోహి మీ దేవుడు. ఆ భారతంలో బామర్ది చేత బంధువులందరినీ చంపించాడు. ఈ భారతంలో ఇంతమందిని బాధలతో చంపుతున్నాడు. ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్ప
తప్పు అని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం. అసలు తప్పు నువ్వు చేసి దేవుణ్ణి అంటావేంటి? అయినా ఇంతమంది ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుంచే. నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నుంచి. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు, తెలివి ఉండాలి, తెలిసి ఉండాలి. ఇదిగో భగవద్గీత. నువ్వు దీన్ని నమ్మవని తెలుసు, కానీ నన్ను నమ్ము. భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది. నీలో మార్పు వస్తుంది, దారి కనిపిస్తుంది. మిత్రమా, లే. నువ్వా తమ్ముడు? నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు? ఇంతకీ కోర్టు తీర్పు ఏమైంది? గెలిచే ఉంటానులే తమ్ముడు. ఇక నేను పోయినా పర్వాలేదు. నువ్వు చావుకి దగ్గరగా ఉన్నా నీకు కాన్ఫిడెన్స్ రావట్లేదయ్యా. నచ్చా మిత్రమా. నిజాయితీగా మాత్రం పొగరుండాలే. అవును గోపాలం, నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నా దగ్గరికి వస్తానంటావేంటి? అక్కడేం పనయ్యా నీకు? పోయేటప్పుడు కూడా నమ్మించేవాడు దేవుడే తమ్ముడు. నువ్వు దేవుడివే. గోపాలరావు వెళ్ళిపోతున్నాడు. చివరి రోజులు నా పక్కన ఉన్నావు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నీకేం కాలేదు గోపాలం. కావాలంటే చూడు. కొందరు నేను లేననుకుంటారు, ఇంకొందరు నేను ఉన్నాననుకుంటారు. నువ్వు ఎవరని నన్ను ప్రశ్నించావు. రా. నువ్వు నిజంగానే రోజు క్యాలెండర్స్ మీద, గూగుల్ వాల్ పేపర్స్ మీద నన్ను ఎలా చూస్తున్నారో అలాగే కనిపించాను కదయ్యా. ఇంకా నమ్మవా? నన్ను ఆడించింది, నడిపించింది, గెలుపు నాకు నేర్పించింది నువ్వేనా? నీ మీద కాళ్ళు పెట్టాను కదయ్యా. పాపం కదూ. నువ్వు నా స్నేహితుడి గోపాలం, నా నిజమైన భక్తుడివి. నేనా?
నీ భక్తుడినా? నంబర్ 1 నాస్తికుడిని కదా కృష్ణ. ఎప్పుడూ నిన్ను నమ్మలేదు, కనీసం ఒక దండం కూడా పెట్టలేదు. దండం పెట్టకపోతేనే అన్నం పెట్టి ఆకలి తీర్చావుగా. నీ ఆకలి నేను తీర్చానా? అవును గోపాలం, నీళ్ల పాలవ్వాల్సిన అన్నం ముద్దలో నీకు సాధువు కడుపాకలు కనిపించింది అప్పుడు. నీ షాప్ ఎదురుగా ఉన్న ముసల్మాన్కి సాయం చేసావే అప్పుడు. ఆ సాధువులో ఉంది నేనే, ఈ ముసల్మాన్లోనూ ఉంది నేనే. ఇప్పుడు నువ్వు అండగా నిలబడ్డ ఆ నిర్భాగ్యులందరిలోనూ ఉంది నేనే. నువ్వు పిలిస్తే పలుకుతావంటేనే నమ్మలేదు, పిలవకపోయినా వస్తావని తెలిస్తే నిన్నన్ని మాటలనేవాడిని కదయ్యా. గోపాలం, వాళ్ళంతా నన్ను శిలల్లో సిలువల్లో చూస్తున్నారు కానీ మనుషుల్లో చూడడం మానేశారయ్యా. నువ్వు చూసావు, అందుకే వచ్చావు. ఈ కృష్ణమాయ నాకు అర్థం కాలేదయ్యా. నేను కృష్ణుని కాబట్టి మాయలు చేశాను, మాయలు చేస్తాను కాబట్టి కృష్ణుని కాదు. కానీ ఈ జనం ఈ మాయల కోసమే నన్ను నమ్ముతున్నారు. అయినా నేను ఎక్కడ లేను, సమస్త విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాను కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఈ మతాలు మందిరాలు ఎందుకు సృష్టించావయ్యా? నేను మనిషిని మాత్రమే సృష్టించాను మిత్రమా. వారికి జ్ఞానాన్నిచ్చాను, వారి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. తెలిసి తెలియని వయసులో అమ్మతో ఆడే అబద్ధాలు ఆనందం ఉందే, ఆ స్వేచ్ఛ. ఒకడు తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే చిన్న చిన్న తప్పులో సరదా ఉందిగా, ఆ స్వేచ్ఛ. మంచి చెడులు తెలుసుకొని క్షమించే గుణంలో అనుభూతి ఉందే, ఆ స్వేచ్ఛ. స్వేచ్ఛనిచ్చాను కాబట్టే మనుషులయ్యారు మిత్రమా, లేకపోతే మర మనుషులయ్యేవారు, రోబాట్స్. కానీ మీరు ఆ స్వేచ్ఛని స్వార్థానికి వాడుకొని కులం, మతం, ప్రాంతం, రకరకాల వైషమ్యాలతో కొట్టుకుంటున్నారే, తుచ్చం. నువ్వు నెల రోజులుగా కోమాలో ఉన్నావు. ఏం జరిగిందో చూడు. గోపాలరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు గోపాలరావు దేవుడని జనం చర్చించుకుంటున్నారు. ఏంటిదంతా? చూడు. మత గురువులు గోపాలరావుని అవతార పురుషుడిగా గుర్తించి యాక్ట్ ఆఫ్ గాడ్ లాస్ కింద బాధితులకు రావాల్సిన నష్టపరిహారంగా 500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మీరే స్వయంగా డబ్బులు అందజేయండి అని స్వామివారు ఆదేశించారు. ఇచ్చేశాం. మీకెవరు చెప్పారు ఆయన భగవంతుడని? మీ మృత్యువు ఎప్పుడో మీలో ఎవరికైనా తెలుసా? విజయదశమి రోజు శరీరాన్ని వదిలేస్తున్నాను లీలాధర అని గోపాలరావు బాబా స్వయంగా చెప్పారు. భగవాన్ సాయిబాబా కూడా అదే రోజున సమాధి అయ్యారు. గోపాలరావు బాబా, గోపాలరావు బాబా, బాబా, గోపాలరావు బాబా. గోపాలరావు పక్కబేట ఖాళీగా ఉందంట, నీకోసం రిజర్వ్ చేయించనా? గోపాలరావు మీద 4 కట్టుకథలు చెప్పి మార్కెట్లో పెడితే జనం దాన్ని 40 చేస్తారు. నిన్న రాత్రి డ్యూటీలో కుర్చీలో కూర్చుని కునుకు పాటలు పడతానండి. చెంప మీద దడేలమో దెబ్బడింది, కునుకు పడి లేచాను. డ్యూటీలో ఉండగా నిద్రపోవడం తప్పు కదరా అని గోపాలరావు అన్న వాయిస్ అండి. అంతే, ఎదురుగుండా గోపాలరావు అనే ప్రత్యక్షమయ్యాడు. 10 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులు పెరిగిపోతున్నాడు. గోపాలరావు అనే దేవుడు. మా గురువుగారు రాత్రి కల్లోకి వచ్చారు. శంఖ చక్ర పద్మ గదాధరుడిలా దర్శనమిచ్చారు. నేను విష్ణుమూర్తి 11వ అవతారమని స్పష్టంగా చెప్పారు. నాకైతే గోపాలరావు బాబా అలా కాల్లో స్కూటర్ మీద వెళ్తూ కనిపించారండి. సడన్ గా ఆకాశంలో స్కూటర్ ఆగిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందేమో అనుకున్నాను. చూస్తుండగానే ఆ దేవుడు గాల్లో మాయమైపోయాడు. గోపాలరావు భాయ్ ఖుదా కా బందా హై. అవును, ఆయన దేవుడు. విజయదశమి రోజు వెంటిలేటర్ స్విచ్ ఆఫ్ చేయగానే ఆ గోపాలరావు అది మూసిపోతుంది. కానీ స్వామీజీ ఈసారి నాకు బాగా ఖర్చు అయింది. 500 కోట్ల బీమా కంపెనీకి, 1 కోటి రూపాయల డాక్టర్కి, ఇది కాకుండా వాడి గుడి కట్టించడానికి ఖర్చు. మనుషుల్ని దోచుకోవడానికి కోట్లు ఖర్చు పెడతారు, దేవుణ్ణి దోచుకోవడానికి ఆ మాత్రం ఖర్చు పెట్టరా రాయుడు గారు? వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా రాయుడు గారు, 1 year లోనే మీకు రికవరీ అయిపోతుంది. అయినా మార్కెట్లో కొత్త దేవుడొచ్చే చాలా కాలమైంది. గోపాలరావు దివ్య తిథి కోసం భక్తులు పోటెత్తారు. ఆయన మహాసమాధిని, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న తేజో విగ్రహాన్ని చూసి తరించడానికి భక్తులు తరలి వస్తున్నారు. నా కిరీటం బొమ్మ. గోపాలరావు
సాయిబాబా సమాధి పనుల్ని లీలాధర్ స్వామి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏంటి కృష్ణ ఇదంతా? నువ్వు వాళ్ళ వ్యాపారం దెబ్బతీసావు, వాళ్ళు నిన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. నీ పేరు మీద గుళ్ళు కూడా కట్టిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే 500 కోట్లు సంపాదించాలని వాళ్ళ ఎస్టిమేషన్. మరి ఇదంతా నువ్వు ఆపచ్చు కదా? మిత్రమా, నేను ఆపాలనుకుంటే కురుక్షేత్రమే జరిగేది కాదు. నేను ధర్మం వైపు నిల్చుంటాను అంతే. ఈ యుద్ధం నీది, నిర్ణయం నీది, స్వేచ్ఛ